వనపర్తి మండలం రాజపేట మరియు అంకూరు గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకుల ఎన్నికల ప్రచారం ముమ్మరంగా కొనసాగింది. రాజపేటలోని ఉపాధి హామీ కూలీలతో కారు గుర్తుకు ఓటేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని ఎంపీగా గెలిపించాలని కోరిన గట్టు యాదవ్, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క గ్యారంటీని అమలుపరచలేదని, అమలు కాని హామీలతో ప్రజల్ని మోసం చేశారని, కాంగ్రెస్ పార్టీని ఓడించి గుణపాఠం చెప్పాలని గట్టు యాదవ్ అన్నారు. కేసీఆర్ బలపర్చిన అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని భారీ మెజార్టీతో గెలిపించాలని అధ్యక్షులు గట్టు యాదవ్ కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సుదర్శన్ రెడ్డి, మాధవరెడ్డి, రఘువర్ధన్ రెడ్డి, సంపత్ రెడ్డి, చిట్యాల రాము నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనల్ని కలుపుకొని మనల్ని మోసం చేసి మన పిల్లలకు ఉద్యోగాలు రాకుండా, మన పంట పొలాలకు నీళ్ళు రాకుండా, మనం ఈ హైదరాబాద్లో ట్యాక్సీలు కడితే వాళ్ళు తీసుకుపోయి ఆంధ్రాల ప్రాజెక్టులు కట్టుకొని వాళ్ళ రైతులను మంచిగా పెట్టుకొని వాళ్ళ అంతకాడికి సుఖపడుతుంటే, ఆ రోజు కేసీఆర్ గారు మరి మా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, మా నిధులు తీసుకుపోయి మీరు వీళ్ళు బాగుపరుచుకుంటారు, పొత్తుల అన్నదమ్ములాగా ఉందామని చెప్పి తమ్ముని సొత్తు మొత్తం అన్నదింటున్నాడు అనే